నమస్కారం. నేను ఈరోజు గొల్లపల్లి గ్రామంలో ఉన్నాను. అక్కడ పేరు చెప్తాను, ఎల్లమ్మ. ఈమెకి ఇల్లు ఎప్పుడో ఒక 20 ఏళ్ళకు ముందు కట్టిన ఇల్లు, మన ప్రభుత్వం కాలనీ ఇల్లు కారుతా ఉంది. మొత్తంగా చిన్నపిల్లలు పెట్టుకొని ఉన్నారు, 3 చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో. ఇల్లు లేదు. మా పంచాయతీలో జగనన్న కాలనీ వచ్చింది. అందులో నాయకులకే రెండు ఇల్లు 3 ఇల్లు కట్టుకున్నారు. నాయకులు వాళ్ళ సంబంధిత వాళ్ళ బంధువులకే ఇల్లు కట్టుకున్నారు. ఇలాంటి పేదవారికి ఇల్లు కట్టలేదు. వర్షాలు వస్తే ఈరోజు వాళ్ళు అన్నం కూడా చేసుకోలేదు, ఇంట్లో పొయ్యి అంతా తడిచిపోయింది. ఇలా ఉంటే పేదలకి సేవ చేయకుండా ఇది అధికారం వచ్చేది నాయకులు ఇల్లు కట్టుకోవడానికి. నాయకులకే నా పదవులు ఇది ప్రభుత్వ పథకాలు నాయకులకైనా వర్తిస్తుంది, ఇలాంటి పేదవారికి వర్తించదా? వీళ్ళకి వర్షం వచ్చి పొయ్యి అంతా తడిచిపోయింది, ఇల్లు లేదు, సరైన ఇల్లు లేదు. అయితే మా పంచాయతీలో నాయకులకు మాత్రం ఒక్కొక్కరి పేరులో 2 ఇల్లు కట్టుకున్నారు. ఆ నాయకులకు అవసరమా, పేదవాళ్ళకి అవసరమా ఇండ్లు? దయచేసి దీని మీద నాయకులు, అధికారులు స్పందించి ఇలాంటి వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మన ఈడ కట్టుకునేది వేరే ఇల్లా, జాగా ఉంది కదా ఉంది. ఇప్పుడు ఇది అది అప్పుడు గోడ కొట్ల చేతులు అధికారం లేకుండా మోల్డింగ్, పాత మోల్డింగ్ రెడీ చేస్తుంది, డబ్బులు వేసుకుంటే కారుతా ఉంటా. అదే అది కారుతా ఉంది. ఇంకొక గోడ పడిపోతే ఏం చేసేది నేను? మాకు దిక్కు లేకుండా మేము అల్లాడుతాను వేసుకుని. గోడ ఎప్పుడు పడిపోయా? మొన్న పడిపోయి చెప్పరా? నువ్వు చెప్పాలి. పంచాయతీలో గోడ పడితే డబ్బులు ఇస్తారు కా? పంచాయతీలు చెప్పినావా గోడ పడిందని? గోడ పడిపోయింది వానికి దీని ముందు పడి బాత్రూమ్ కూడా పడిపోయింది. గోడ బాత్రూమ్ మీద పడి బాత్రూమ్ మళ్ళీ కట్టించుకోండి. ఏం చేసేది మనకి ఆడ తీసి పెట్టింది. సరేవా, మీరు ఆ గోడ పడినప్పుడు మన సర్పంచ్కో ఎవరికైనా చెప్పిండే అలా పంచాయతీలో డబ్బులు ఇచ్చింటారు, దానికి కట్టుకోండచ్చు కదా, చెప్పాలా? సరే మాట్లాడతాను, వాళ్ళు గవర్నమెంట్లో బిల్లు పెట్టి రాసిస్తారు. వీళ్ళు ఇది వానికి గోడ పడింది అనేసి బిల్లు పెడతారు.